నమస్తే అందరికీ. ఇప్పుడు డాక్టర్ మంతిన సత్యనారాయణ గారి నీరు మీరు సుఖజీవన సోపానాలు 8వ భాగంలో నీరు ఎప్పుడు త్రాగాలి అని చూద్దాం. నేల మీద నడవవలసిన మానవుడు తన తెలివితేటలతో ఆకాశంలో పక్షి వలె ఎగరగలుగుతున్నాడు. అలాగే నీటిలో చేప వలె ఈదగలుగుతున్నాడు. కానీ నేల మీదే సరిగా బ్రతకలేకపోతున్నాడు. అందుకే బ్రతకడానికి ఆధారమైన నీరును ఎప్పుడు త్రాగాలన్న విషయం మాత్రం తెలుసుకోలేకపోతున్నాడు. ఇంత నాగరికత పెరిగినప్పటికీ ఎంతో అజ్ఞానంతో నీటి విషయంలో ఎన్నో తప్పులు చేస్తున్నాడు. సృష్టిలోని ప్రతి జీవికి తన నీరు ఎప్పుడు త్రాగాలన్నది స్పష్టంగా తెలుస్తుంది. ఒకే జాతి జంతువులన్నీ ఒకే రకంగా నీరును త్రాగుతూ ఉంటాయి. కానీ మానవుని విషయంలోకి వస్తే ఒకరు తినేటప్పుడు, ఇంకొకరు తినే ముందు, మరొకరు తిన్న తర్వాత, వేరొకరు ఎప్పుడు పడితే అప్పుడు క్రమశిక్షణ రహితంగా త్రాగుతూ ఉన్నారు. ప్రకృతిలో పుట్టి పెరిగిన బుద్ధిజీవి అయిన మానవునికి ప్రకృతి ధర్మాలు తెలియకపోవడం ఎంతో విచారించవలసిన విషయం. మనిషికి తను నీరు త్రాగేది పూర్తి నియమ విరుద్ధం అని తెలియకుండానే రోజులు గడిచిపోతున్నాయి. ఇకనైనా మేలుకొనకపోతే ఆరోగ్యం తిరిగి రాదు. కాబట్టి నీటి విషయంలో ప్రకృతి ధర్మం, మన శరీర ధర్మం ఏమిటన్నది ఇప్పుడైనా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, నీరు ఎప్పుడు త్రాగాలి అని ప్రశ్నిస్తే శరీరం కోరినప్పుడు అని సమాధానం. ఎప్పుడు తాగాలి? శరీరం ఎప్పుడు కూడా అప్పుడు తాగాలి. శరీరం ఎప్పుడు కోరినప్పుడు అంటే దాహం వేసి తాగాలనిపించినప్పుడు తాగడం. నీరు ఎప్పుడు త్రాగాలని ప్రశ్నిస్తే శరీరం కోరినప్పుడు అని సమాధానం. శరీరం తనకు ఆహారం కావాల్సి వచ్చినప్పుడు ఆకలి రూపంలో ఆహారం తినమని తెలియజేసినట్లు నీరు కావాల్సి వచ్చినప్పుడు దాహం రూపంలో నీరు త్రాగమని తెలియజేస్తుంది. అంటే దాహం రూపంలో శరీరం కోరినప్పుడు నీరు మనం త్రాగితే దాహం తీరుతుంది. దాహం అనేది 2 సందర్భాలలో అవుతుంటుంది. మొదటిది, శరీర అవసరాలకు నీరు అవసరమైనప్పుడు దానిని తీర్చుకోవడానికి అయ్యే సహజమైన దాహం అది. రెండవది, మనం తినే రకాల రుచులను శరీరం జీర్ణం చేసుకోవడానికి అయ్యే అసహజమైన దాహం. మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. రెండవది, రైట్. ప్రకృతి సిద్ధమైన ఆహారాన్ని తీసుకునే జీవరాశులకు, మనుషులకు ఒకే రకమైన దాహం. అదే మొదటి రకం దాహం. రుచుల కొరకు ఉప్పు, నూనెలను వాడేవారికి మాత్రమే 2వ రకం దాహం ప్రత్యేకంగా అవుతుంది. ఈ 2 రకాల దాహాల గురించి వివరంగా తెలుసుకుంటే తప్ప నీటిని ఎప్పుడు త్రాగాలన్నది అర్థం కాదు. మనం ఇప్పటి వరకు త్రాగిన దాహం సరైనదా కాదా అని కూడా తెలుస్తుంది. ముందుగా సహజమైన దాహము, దాని గుణం అది చూద్దాం. సహజమైన ఆహారం తీసుకునే వారికి సహజమైన దాహం ఉంటుంది. ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరలు, గింజలు, దుంపలు మొదలగునవి తినేటప్పుడు ఎవరికీ దాహం మధ్యలో వేయదు, తిన్న తర్వాత కూడా వేయదు. ఇప్పటి వరకు మనకు తినేటప్పుడు నీటిని త్రాగే అలవాటు ఉన్నప్పటికీ పండ్లు, పచ్చి కూరగాయలు తింటూ ఉంటే అలవాటు ప్రకారంగా కూడా దాహం వేయదు. ఆహారంలోనే నీరు ఎప్పుడూ త్రాగాలన్న విషయం ఉంటుంది. తిన్న ఆహారం పూర్తిగా అరిగాక అప్పుడు దాహం వేస్తుంది. ఇది ప్రకృతి ధర్మం. అందుచేతనే ఏ జీవి కూడా తినేటప్పుడు నీరు త్రాగదు. అలాగే ఆహారాన్ని వండి ఉప్పు, నూనెలు వేయకుండా తిన్నప్పటికీ తినేటప్పుడు దాహం వేయదు. కణాల్లో అవసరమైనప్పుడే ప్రకృతి సిద్ధమైన దాహం వేస్తుంది. ఇది సహజమైన దాహం, ఆరోగ్యవంతమైన దాహం. మన శరీరంలో కొన్ని వేల కోట్ల కణాలు ఉంటాయి. మనలో జరిగే ముఖ్యమైన రసాయనిక మార్పులన్నీ ఈ కణాలలోనే జరుగుతూ ఉంటాయి. కణాల లోపల, కణాల బయట ముఖ్యంగా ఎక్కువ ఉండేది నీరే. నిరంతరం కణాలలో జరిగే రసాయనిక క్రియలకు నీరు అవసరమవుతూ ఉంటుంది. నీరు, గాలి సమక్షంలోనే ఆహార పదార్థాలు శక్తిగా మారడం, వ్యర్థ పదార్థాలు దహనం చెందడం మొదలగునవి జరుగుతూ ఉంటాయి. కణాలలో నీరు తగ్గినప్పుడు ఆ తగ్గిన నీటి నిష్పత్తిని సవరించుకోవడానికి కణాల నుండి ఆజ్ఞలు నరాల ద్వారా మెదడులోని హైపోథాలమస్ గ్రంథిలో నీటి నిష్పత్తిని కాపాడే సెంటర్కు వెళతాయి. కణాలలో నీరు తగ్గినప్పుడు ఈ సెంటర్ ప్రేరేపింపబడి హైపోథాలమస్ గ్రంథి ప్రేరేపింపబడి దాహం అనే భావన కలుగుతుంది. నీరు తగ్గడం వలన లాలాజల గ్రంథులు కూడా స్రవించని కారణంగా నోరు ఎండిపోతుంది. నోటిలో మ్యూకస్ పొరల కింద ఉండే
రిసెప్టర్స్కి కూడా ఈ సంకేతాలు వెళతాయి. అప్పుడు మనకు నీరు త్రాగాలనే దాహ భావన కలుగుతుంది. కణాలలో నీరు తగ్గినప్పుడు అయ్యే దాహానికి నోరు ఎండుకుపోవడం, పొడి ఆరిపోవడం లాంటివి వెంటనే రావు. మనం నీటిని త్రాగకుండా ఎక్కువ ఆలస్యం చేస్తే ఈ లక్షణాలు వస్తాయి. ఆ లక్షణాలు రాకపోయినప్పటికీ మనం నీరు వెంటనే త్రాగాలి. ఇది హైపోథాలమస్, ఇంపార్టెంట్. నెక్స్ట్, మనం త్రాగిన నీరు పొట్ట, ప్రేగుల గుండా త్వరగా రక్తంలోనికి వెళ్ళి అక్కడ నుండి కణాలకు చేరితే వాటి అవసరం తీరుతుంది. కణాలకు కావలసిన నీరు ఈ రకంగా వెంటనే అందితే కణాలు వాటి విధులను సక్రమంగా సమర్థవంతంగా నిర్వహిస్తాయి. మనం త్రాగిన నీరు 20 నుంచి 25 నిమిషాలలో కణాల్లో చేరితే వాటి కోరిక నెరవేరుతుంది, దాహం తీరుతుంది. ఈ ప్రకారం మనం త్రాగిన నీరు త్వరగా పొట్ట, ప్రేగుల గుండా రక్తంలోనికి వెళ్ళాలంటే పొట్ట ఖాళీగా ఉండాలి అన్నది ఇక్కడ ముఖ్య ఉద్దేశం. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు తాగితేనే కణాలకు దాహం తీరుతుందన్నమాట. మనం గుర్తుంచుకోవాల్సింది ఏమంటే నీరు ఎప్పుడు త్రాగాలంటే పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమేనని, పొట్టలో ఆహారం ఉన్నప్పుడు కాదని గుర్తుంచుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. పొట్టలో ఆహారం ఉన్నప్పుడు నీరు త్రాగితే దాహం ఎందుకు తీరదో ఆలోచిద్దాం. పొట్టలో ఆహారం ఉండగా మీ కణాలకు దాహం వేసింది అనుకుందాం. మెదడు నుండి నోటికి నీరు త్రాగమని ఆజ్ఞ వస్తే మీరు త్రాగుతారు. ఈ నీరు పొట్టలోనికి వెళ్తుంది. పొట్టలో ఆహారం ఉంది కాబట్టి ఈ నీరు ఆహారంతో కలవడం అనేది సహజం. ఆహారంతో కలిసిన నీరు ఆహారం అరిగే వరకు పొట్ట ప్రేగులలోనే ఉండి తీరాలి. ఆహారం ఉండగా నీరు మాత్రమే పొట్ట, ప్రేగుల నుండి లోపలకు రక్తంలోనికి పోలేదు. ఆహారం అరగడానికి పట్టే సమయం అనేది ఆహారం ఉండే గుణాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సుమారుగా 2 నుంచి 4 గంటలు పట్టవచ్చు. మనం త్రాగిన కణ దాహాన్ని తీర్చే నీరు సుమారు 2 నుండి 4 గంటల్లో మెల్లగా రక్తంలోనికి చేరి అక్కడ నుండి మెల్లగా కణాల్లోకి చేరుతుంది. అంటే దాహం అని నీరు త్రాగిన 3 నుంచి 4 గంటల తర్వాత కణాలలోనికి నీరు చేరుతుంది. అప్పటి వరకు కణాల దాహం తీరదు. మనకు ఆకలి అయిన తర్వాత 3 నుంచి 4 గంటల వరకు ఆహారం దొరకకపోతే ఎంత అల్లాడిపోతామో అంతకంటే ఎక్కువ ఇబ్బంది కణాలు పడతాయన్నమాట. ఆకలన్నా తట్టుకోవచ్చుమేమో కానీ దాహాన్ని తట్టుకోలేము కదా. మరి మనం తినేటప్పుడు నీరు తాగితే కణాల దాహం వెంటనే తీరడం లేదని తెలిసింది కదా. మన కణాలు వాటి దాహాన్ని తీర్చుకోవడానికి ఎప్పుడూ కూడా పొట్ట ఖాళీగా ఉన్నప్పుడే మన నోటికి దాహం అనే సంకేతాలను మెదడు ద్వారా పంపుతాయి. పొట్టలో ఆహారం ఉన్నప్పుడు సంకేతాలను పంపితే ఆ దాహం తీరేది కాదని వాటికి తెలుసు. కాబట్టి అప్పుడు దాహం అనే గుణాన్ని నోటికి కలిగించవు. ఈ ప్రకృతి ధర్మం. అలాగే శరీర ధర్మం కూడా. ఈ ధర్మం ప్రకారం మనకు పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు దాహం వేస్తున్నదా లేదా, వేస్తే ఎంతమందికి వేస్తున్నది అన్న విషయం కావాలి. ఎవరికన్నా పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు దాహం వేస్తే వారు ప్రకృతి సిద్ధంగా, ప్రకృతి దగ్గరగా జీవిస్తున్నట్లు లెక్క. ఎవరికన్నా పొట్టలో ఆహారం ఉన్నప్పుడు వేస్తుంటే వారు ప్రకృతికి విరుద్ధంగా, శరీర ధర్మానికి విరుద్ధంగా జీవిస్తున్నట్లు తేలిపోతున్నది. ఈ 2 రకాల గుణాలలో ఎంతమంది ఏ రకమైన దాహాన్ని చెందుతారు అని పరిశీలిస్తే ఈ సమాజంలో మనుషులందరూ తినేటప్పుడు వేసే ప్రకృతి విరుద్ధమైన దాహానికే చెందుతారు. దాహం అనే గుణం ప్రకృతి విరుద్ధంగా మనకు కలగడానికి గల కారణాలు ఏమిటో కూడా మనం తెలుసుకొని వాటిని సవరించుకునే ప్రయత్నం చేయాలి. తినేటప్పుడు దాహం వేస్తుంది కదా, అదే సరైన దాహం అని మొండివాదన ఎందరిలోనో మెదులుతూ ఉంటుంది. అలా వేసే దాహం ఎందుకు సరికాదో తెలుసుకోవాలంటే మీరు వివరంగా అసహజమైన దాహం, దాని గుణం అనే విషయం చదివితే పూర్తిగా తెలుస్తుంది. అది చదువుదాం. అసహజమైన దాహం, దాని గుణం. ప్రకృతి విరుద్ధమైన అసహజమైన ఆహార పదార్థాలను తినేటప్పుడు వేయకూడని సమయంలో దాహం వేస్తుంది. ఒక తప్పు చేస్తే ఇంకొక తప్పు తర్వాత చేయవలసి వస్తుందంటారు. ఒక అబద్ధం ఆడితే ఇంకొక అబద్ధం ఆడవలసి వస్తుందంటారు. అలాగే విరుద్ధమైన ఆహారం తింటే విరుద్ధంగా నీటిని త్రాగక తప్పదన్నమాట. తినేటప్పుడు నీటిని త్రాగకూడదన్నది ప్రకృతి ధర్మం. విరుద్ధమైన ఆహారం కారణంగా తినేటప్పుడు తిన్న వెంటనే దాహం వేయడం ఆ ఆహారం గుణం. అలా మనం నీటిని త్రాగకపోతే ఆ ఆహారం ఊరుకోదు. తినేటప్పుడు దాహం వేయడానికి గల కారణాలు ఏమిటో చూద్దాం.
తీసుకునే ఆహారంలో ఉప్పు, నూనె, నెయ్యి ఎంత మోతాదులో ఉంటే అంత మోతాదులో దాహం వేస్తుంది అన్నమాట. అలా వేయడాన్ని గురించి ఆలోచిస్తే దాని వెనుక శాస్త్రం లేకపోలేదు. 1 గ్రాము ఉప్పు జీర్ణం కావాలంటే 100 గ్రాముల నీటిని కోరుతుంది. అలాగే నూనె, నెయ్యి కూడా అంతగా కాకపోయినా కొద్దిగా తక్కువ పరిమాణంలో జీర్ణానికి నీటిని కోరుతాయి. ఉప్పు, నూనెలున్న ఆహారాన్ని పొట్టలోనికి పంపిన వెంటనే వాటి జీర్ణక్రియ ప్రారంభం కావడానికి పైన చెప్పిన పరిమాణంలో నీరు కోరుతుంది. భోజనం చేసేటప్పుడు భోజనం అయ్యాక దాహం వేయడానికి గల కారణం అదే. ఉప్పు, నూనెలు మోతాదు ఇంకా ఎక్కువగా ఉంటే ఏమవుతుందో ఆలోచిద్దాం. ఉదాహరణకు విందు భోజనాలు బాగా రుచిగా ఉంటాయి కాబట్టి పొట్ట నిండుగా తింటాం. నీరు పట్టే ఖాళీ లేకుండా తింటాం. అందులో ఉన్న ఎక్కువ ఉప్పు, నూనెల జీర్ణానికి నీరు కావాలి. నీటి కొరకు సందేశం మెదడుకు వెళుతుంది. మెదడు నుండి నీరు ఎక్కువ తాగమని ఆజ్ఞ వస్తుంది. నోరు త్రాగుతానంటుంది. పొట్ట నాలో ఖాళీ లేదంటుంది. దాహం వేస్తుంటుంది. త్రాగడానికి ఖాళీ లేక ఇబ్బంది పడుతూ బలవంతంగా త్రాగుతాం. ఎంత నీరు త్రాగినా దాహం తీరదు. చూస్తే పొట్ట పట్టదు. నీటిని త్రాగలేక మానలేక సతమతం అవుతూ ఉంటాం. త్రాగితే ఒక బాధ, నీటిని తాగకపోతే వేరే బాధ. తినేటప్పుడు నీటిని త్రాగితే జీర్ణం సరికాదు కాబట్టి తినేటప్పుడు త్రాగే నీటిని ప్రకృతి విరుద్ధం అని అనవచ్చు. అందరూ ఉప్పు, నూనెను తింటూ ఉన్నారు కాబట్టి అందరికీ అయ్యేది అసహజమైన దాహమే. మనం అలవాట్లు మార్చుకుంటే దానితో సహజమైన దాహం వేస్తుంది. సహజమైన దాహం అనేది ఆరోగ్యానికి సోపానం. ఇప్పుడు సహజమైన, అసహజమైన చూసాం. ఇప్పుడు కణాల బయట ఉప్పు ఎక్కువైనప్పుడు అని చూద్దాం. మనలో ఉన్న ప్రతి కణానికి కణం లోపల, కణం బయట అనే 2 వేరువేరు భాగాలు ఉంటాయి. గది లోపల, గది బయట అన్నట్టుగా ఉంటాయి. ఉప్పు అనేది కణం బయట భాగంలో నిల్వ ఉంటూ ఉంటుంది. ప్రకృతి సిద్ధమైన పండ్లు, కూరలు, గింజలు మాత్రమే తిన్నా లేక ఉడకబెట్టి ఉప్పును పూర్తిగా లేకుండా తిన్నవారిలో ఉప్పు శరీర అవసరాలకే ఉంటుంది. కొద్దిగా కానీ ఎక్కువగా కానీ ఉప్పు కలుపుకునే వారికి శరీరంలో ఉప్పు ఎక్కువై ఈ కణాలు బయట ఎక్కువగా నిల్వ ఉంటుంది. దాహానికి కణం బయట నిల్వ ఉండే ఉప్పుకి చాలా దగ్గర సంబంధం ఉంది. ప్రకృతి సిద్ధమైన ఆహారం తినేవారికి ఉప్పును పూర్తిగా మానివేసిన వారికి ఈ దాహం వేయదు. ఇదే ఉప్పును తినేవారికి ఎందుకు ఎక్కువ దాహం వేస్తుందో తెలుసుకుందాం. ఉప్పు ఎక్కడ నిల్వ ఉంటే అక్కడ నీరు ఆకర్షింపబడుతుంది, లాగబడుతుంది. పొట్లకాయ మొక్కల మీద ఉప్పు వేస్తే అందులో నీరు బయటకు ఆకర్షించబడడం అందరికీ తెలుసు. మనం ఆహారంలో తిన్న ఎక్కువ ఉప్పు 4-5 గంటల్లో ప్రేగుల నుండి కణాల బయటకు వెళ్తుంది. బయట నిల్వ ఉన్న ఎక్కువ ఉప్పు కణం లోపల ఉన్న నీటిని పొట్లకాయ ముక్కల మాదిరి కణం బయటకు లాగేసుకుంటుంది. కణం లోపల నీరు ఉన్నట్లుండి తగ్గిపోతుంది. ఇలాగే శరీరంలో ఉన్న అన్ని కోట్ల కణాలలో జరుగుతుంది. కణం లోపల నీరు తగ్గేసరికి అక్కడ జరగవలసిన రసాయనిక మార్పులకు ఆటంకం ప్రారంభం అవుతుంది. ఈ ఆటంకాలను తొలగించడానికి కణంలో ఉండవలసినంత నీటిని పూరించడానికి వెంటనే మెదడుకి కణాలు ఆజ్ఞను పంపుతాయి. మెదడు నుండి మనకు నీరు కావాలనే సంకేతం దాహం రూపంలో తెలుస్తుంది. ఈ రకమైన దాహం మనకు అయినప్పుడు నోరు వెంటనే ఎండిపోతుంది. నీరు త్రాగే వరకు ఏమీ తోచదు. వెర్రి దాహం వేస్తుంది. ఆహారంలో ఉప్పును తినడం వలన ఆ ఆహారం పొట్టలో ఉన్నప్పుడు ఆ ఉప్పు జీర్ణానికి ఒకసారి దాహం అవ్వడమే కాక ఆ ఉప్పు కణాల బయట కొన్ని గంటల్లో పేరుకున్నప్పుడు కూడా మరొకసారి అవుతుంది. ఒక్కసారి ఉప్పు ఆహారం తిన్నామంటే దానికి 2 సార్లు దాహం వస్తుంది. మనం ఉదయం లేచిన దగ్గర నుండి ఏది తిన్నా ఉప్పు ఉంటున్నది. రోజుకి 5-6 సార్లు ఏదో ఒకటి తింటూ ఉంటాం. ఈ లెక్కన రోజుకి 10-12 సార్లు దాహం వేసి అంత ఎక్కువ నీటిని శరీరము మన చేత త్రాగించాలి. ఆరోగ్యవంతమైన శరీరం అయితే అలానే అన్నిసార్లు దాహాన్ని కోరాలి. నోటికి నీరు కావాలనే కోరికను తెలియజేసే అవకాశం ఇవ్వకుండా ఎప్పుడూ ఏదో ఒకటి ప్రకృతి విరుద్ధమైనది నములుతూ ఉండేసరికి దాహం అనేది మనకు సరైన విధంగా సరైనన్నిసార్లు వేయడం లేదు. తప్పుడు ఆహారపు అలవాట్లకు తప్పు సంకేతాలు రావడం సహజం కదా. ఎక్కువసార్లు అందరిలో అదే జరుగుతున్నది. మనసు పెట్టి ఆలోచిస్తే ఉప్పు తినేవారికి ఎక్కువసార్లు దాహం వేయడం స్పష్టంగా తెలుస్తుంది. ఎప్పుడూ ఏదో ఒక పనిలో హడావిడిగా ఉండేవారికి నోటిలో జరిగే మార్పులు సంకేతాలు ఎలా తెలుస్తాయి? ఎంతవరకు తెలుస్తాయి? ఉప్పును తింటే నీరు ఎక్కువ ఎందుకు తాగాలో మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. ఇప్పుడు ఏంటన్నమాట, రోజులో మనం త్రాగవలసిన నీటిని ఎప్పుడు త్రాగాలన్నా మన పొట్ట ఖాళీగా ఉండాలనేది మొండి గుర్తుగా
గుర్తుగా పెట్టుకోవాలి. పొట్ట ఖాళీగా ఉన్నప్పుడు తాగిన నీటి వల్లనే మన శరీర అవసరాలు మరియు దాహం తీరుతాయని మరవద్దు. తినేటప్పుడు ఏ జీవి నీరు త్రాగదు. తిన్న ఆహారం అరిగాకో లేదా పొట్ట ఖాళీలో ఉన్నప్పుడు మిగతా జీవులు నీరు తాగుతాయి. మిగతా జీవుల ఆరోగ్య రహస్యాల్లో ఇది ఒకటని మనం తెలుసుకోవాలి. ఇక నుండి మనం త్రాగవలసిన నీటిని అలాగే తాగుతూ ప్రకృతి సిద్ధంగా శరీరబద్ధంగా ఆరోగ్యంగా జీవితాలను సాగించే ప్రయత్నం ప్రారంభిద్దాం. ఇక్కడ నుండి మన దినచర్యలో ఈ సత్యాన్ని చోటు కలిగించి అందరం సుఖశాంతులతో బ్రతుకుదాం. థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్.